నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దిశ యాప్ దిశ చట్టంపై మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలపై విరుచుకుపడిన హోంమంత్రి వంగలపూడి అనిత. చట్టబద్ధత లేని చట్టం యాప్లతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని ధ్వజం. అసెంబ్లీ వేదికగా గత వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీలపై మండిపడ్డ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. వైసీపీ మద్యం పాలసీలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓటమిపై ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ఓటమికి ప్రభుత్వ పనితీరే నిదర్శనమని ఎద్దేవా. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మపై గెలుపు పొందిన గాజు శ్రీనివాసరావు నాయుడు. ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా నిరంతరం పోరాడతానని వెల్లడి. ఇప్పుడు వివరాలు చూద్దాం. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రులు తమదైన రీతిలో సమాధానాలు చెప్తూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దిశ యాప్తో రక్షణ ఉండేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్కు దిశ లేదని హోంమంత్రి కౌంటర్ ఇచ్చారు. దిశ యాప్కు చట్టబద్ధత ఎక్కడుందని ప్రశ్నించారు. చట్టబద్ధత లేని దిశ పోలీస్ స్టేషన్లో యాప్ల వల్ల ప్రయోజనమేముందని అన్నారు. దిశ యాప్ వల్ల ఎంతమంది ప్రాణాలని కాపాడారో చెప్పండి అంటూ వైసీపీ ఎమ్మెల్సీలను నిలదీశారు. మహిళల రక్షణ కోసం తమ ప్రభుత్వం దిశ యాప్కు బదులు శక్తి యాప్ని తీసుకొస్తున్నామన్నారు. ఈ యాప్ను నెట్వర్క్ లేని రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేసేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. మహిళా దినోత్సవం నాడు సీఎం శక్తి యాప్ను ప్రారంభిస్తారన్న హోంమంత్రి చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. పనిచేసే ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల గురించి క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. 2013లో పెట్టిన పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష ఈ క్రింది కేసులు నమోదు చేయబడినాయి. 2019 నుంచి 2024 వరకు వచ్చిన కేసు నమోదు సంఖ్య, అదేవిధంగా అందులోని నోటీసుల సంఖ్య, అదేవిధంగా అరెస్ట్ అయిన సంఖ్యలను కూడా క్లియర్ గా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు, అదేవిధంగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష. జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య 6681 అధ్యక్ష. ఇక్కడ మనకి ప్రతి 10 మంది మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని 2013లో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి 2013 పిఓఎస్ఎస్ చట్టాన్ని చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో 26 జిల్లా ఎల్సీసీలు ఏర్పాటు చేయడం అయింది. దీనిలో మునుపటి 13 జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు కూడా ఉన్నాయి. సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 6681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్షాప్లు నిర్వహిస్తుంది అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, మద్యం పాలసీపై పూర్తిస్థాయి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని అసెంబ్లీలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ తన వాణి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో జరిగిన అవినీతి అక్రమాలను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీలో వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ పాలనలో ఎక్సైజ్ శాఖను పూర్తిగా అవినీతిపయం చేశారని, జే బ్రాండ్స్ ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుందన్నారు. మద్యం తయారీదారుల నుంచి బిల్లు లేకుండా కొన్ని వందల లారీల మద్యం దుకాణాలకు సప్లై చేశారని ఆరోపించారు. 18 రూపాయలు ఉన్న రవాణా ఖర్చు 36 రూపాయలకు పెంచారని, మద్యం దోపిడీపై ఎంక్వైరీ వేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా చేసిన విధ్వంసకర పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ చిన్న భిన్నమయ్యాయన్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖను తమ ఆర్థిక దోపిడీకి భ్రష్టు పట్టించారని తెలిపారు. మద్యం షాపుల్లో జే బ్రాండ్స్ తప్ప వేరే మద్య అమ్మకాలకు పెట్టలేదన్నారు.
ప్రజలు వేరే బ్రాండెడ్ కావాలన్నా బలవంతంగా జే బ్రాండ్లు ఇచ్చారు తప్ప మంచి మద్యాన్ని విక్రయించలేదని అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ పాలనలో ఎక్సైజ్ శాఖను కాపాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు మద్యంపై కొత్త పాలసీ అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ మద్యం పాలసీపై పూర్తి విచారణ జరిపించాలని వంశకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం అరాచకంగా జరిగినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు వివిధ శాఖలు కూడా చిన్నాభిన్నమే అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ఒకటి అధ్యక్ష. అందులో మరి మీకు అందరికి తెలిసిన విషయం అధ్యక్ష, ఎక్కడికి వెళ్ళినా కూడా జే బ్రాండ్స్ పెట్టి అవి తప్ప ఇంకొకటి లేకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఎవరైతే అక్కడికి షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బ్రాండ్ కావాలని అడిగితే బలవంతంగా జే బ్రాండ్స్ ఇచ్చేవాళ్ళు తప్ప ఇంకోటి దొరికే కాదు అధ్యక్ష. అయితే అలాంటి పరిస్థితి నుండి ఇవాళ ఈ యొక్క శాఖను కాపాడడానికి అటు మన ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరూ కూడా కలిసి ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఆర్థిక దోపిడీ కోసం తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మరి ఆయన ఎన్ని రకాలుగా ఆ పాలసీ ఆ శాఖను ఇబ్బంది పెట్టాడు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కొన్ని విషయాలు నేను మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారని, ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం మోసాన్ని గుర్తించి ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మకు కూటమి నేతలు బహిరంగంగా మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. రఘువర్మ ఓటమి తర్వాత కూటమి నేతలు మాట మార్చారని గుడివాడ ఎద్దేవా చేశారు. ఓటమిని కూటమి నేతలు హుందాగా ఒప్పుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ పార్టీ దూరంగా ఉందన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నేతలు పేడల రమణికుమారి, తిప్పల శ్రీనివాస్, దేవన్స్ రెడ్డి, రవిరెడ్డి, గండి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటి ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. 100కు పైగా కేసులు అరెస్ట్ అయి చాలా కేసులో శిక్ష పడిన కరుడగట్టిన నేరస్తుడు, అతని అనుచరుడు గంజాయి అక్రమ రవాణా చేస్తూ నర్సీపట్నం పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పి శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. రొటీన్ చెకింగ్ లో భాగంగా నర్సీపట్నం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా విశాఖ జిల్లా గాజువాకు చెందిన పాత నేరస్తుడు రౌత్ మల్లేష్, నర్సీపట్నంకు చెందిన గెడ్డం రామ్ నవీన్ ఇద్దరు గంజాయితో పట్టుపడ్డారని తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద 22 కేజీల గంజాయితో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. రౌత్ మల్లేష్ మీద గాజువాక పోలీస్ స్టేషన్లో డీసీ ఓపెన్ చేశారని, ఇతను వివిధ జిల్లాల్లో దొంగతనాలు చేస్తూ పట్టుబడి 100కు పైగా కేసుల్లో ఉన్నాడని చెప్పారు. 66 కేసులు విచారణలో ఉన్నాయని, చాలా కేసుల్లో జైలు జీవితం కూడా గడిపాడని తెలిపారు. రౌత్ మల్లేష్, అతని అనుచరుడు నగేష్ ను అరెస్ట్ చేసే ఘటనలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు. ఎర్లీ అవర్స్ అండి మాకు రాబడిన సమాచారం మేరకు
మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అంతా కలిసి ఒక వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక స్కూటీ మీద పాత నేరస్తుడు రౌతు మల్లేష్ అని చెప్పి ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన వెనకాల కూడా నవీన్ అని చెప్పి ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొస్తున్న స్కూటీలో సుమారుగా ఒక 22 కేజీల గంజాయి ఉంది. అట్లానే అందులోనే డిక్కీలో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారుగా 137.930 గ్రాములు, అంటే సుమారుగా 138 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్. తర్వాత క్యాష్ కూడా 45,000 రూపీస్ క్యాష్. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3 కత్తులు స్వాధీనం చేయడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన శిబిరాన్ని ఉద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. అయితే ప్రభుత్వాలు దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయడం లేదని మండిపడ్డారు. తీర్పును అమలు చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనంగా 35,000 రూపాయలు చెల్లించాలని, బేసిక్తో పాటు కుటుంబానికి మెడికల్ ఇతర అలవెన్స్లు ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఆందోళన కార్యక్రమాలు ఏఐటీయూసీ నేతలు అచ్యుతరావు, మన్మథరావు, రాజబాబు, అప్పలరాజు, పడాల రమణ, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్లోని ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది అని చెప్పేసి ఇవాళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు 1990 తర్వాత నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరు మీద పర్మనెంట్ కార్మికులని తీసుకోవాల్సినటువంటి స్థానంలోనే అవుట్ సోర్సింగ్ పెట్టి అవుట్ సోర్సింగ్లోనే ఇవాళ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అనేక జీవాలు తీసుకొచ్చిందనమాట. గ్రాడ్యుటీ చట్టం కానీ దేశంలోని న్యాయ వ్యవస్థపై త్వరలో పోరాటం చేయబోతున్నట్లు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తెలిపారు. నగరంలోని జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై దేశ ప్రజల్లో రోజురోజుకి విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసులు అపరిష్కృతంగా ఉంటున్నాయన్నారు. సకాలంలో న్యాయస్థానాల నుండి తీర్పులు రాక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని స్పష్టం చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. నిర్ణీత సమయంలోగా కేసులు పరిష్కరించే విధంగా న్యాయస్థానాలు బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ కేఏపాల్కి సూచించారు. దేశాన్ని రక్షించేందుకు అన్ని పార్టీల నాయకులు సమిష్టిగా మోదీని ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న హత్యలు దేశంలో ఎక్కడా జరగట్లేదు. నిన్న కొడుకు తల్లిని మెదకులో చంపేసిన విషయం మీరు చూశారు. ఇలాగా కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు. పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు. దానికి కావలసిన రుజువులు ఉన్నాయి. ఇప్పటి వరకు మార్పు చెందుతాడు అనుకున్నాను రేవంత్ రెడ్డి, మార్పు చెందట్లేదు. అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాడనుకున్నాను, నోటీస్ ఇవ్వట్లేదు, వార్నింగ్ ఇవ్వట్లేదు. ఇన్ని మానభంగాల ఆ తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుంచో ఆర్డర్ ఇస్తానంటది మానభంగాలు ఆపడానికి. 6-7 సార్లు వాదనలు వినిపించాను. ఆ జడ్జి పోయాడు కానీ అక్కడ మహారాష్ట్రకి. ఇప్పుడున్న జడ్జి కూడా ఆర్డర్లు ఇవ్వడు. ఆంధ్ర మెడికల్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజు రోగులకు అందించిన వైద్య సేవలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ఏ మూర్తి కొనియాడారు. బీజేపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో గల ప్రకృతి చికిత్సాలయ ఆవరణలో డాక్టర్ బుచ్చిరాజుకు ఘన సన్మానం జరిగింది. పలువురు డాక్టర్లు బుచ్చిరాజును సాలువాను కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యులుగా బుచ్చిరాజు విశేష సేవలు అందించి అందరి మన్ననలు పొందరని అన్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా కళాశాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు కొనియాడారు.
వైద్య విద్యార్థులకు అవసరమైన వసతులను బుచ్చిరాజు కల్పించాలని తెలిపారు. వైద్యులు చెందకుండా రోగులకు వైద్య సేవలు అందించిన నాడే వారికి ప్రజల గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణకిషోర్, డాక్టర్ శ్రీ లక్ష్మి, బీజేపీ వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్, ప్రొఫెసర్ పుల్లారావు, కె ఈశ్వరరావు, దేవరాజ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అండ్ సిటీ బీజేపీ ప్రెసిడెంట్ పరశురామరాజు గారు, అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్ వాళ్ళు నాకు ఈ అభినందన సభ ఏర్పరచడం చాలా సంతోషదాయకంగా ఉంది. యాక్చువల్లీ నేను ఈ విశాఖ వాస్తవ్యులనే, ఇక్కడే పుట్టి పెరిగానంతా అని. 1979లో ఎంబీబీఎస్ ఎండి కూడా ఇక్కడే చేశాను. మధ్యలో 4 ఏళ్ళు ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్లో న్యూరాలజీ చేశాక 93 నుంచి ఇక్కడే వివిధ శాఖల్లోనే అలాగే న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ హెచ్ఓడి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు రూపాకుల రవికుమార్ గారు గత 22 దశాబ్దాల నుంచి తెలుసు. చాలాసార్లు పేషెంట్స్ని హాస్పిటల్ కానీ బయటికి పంపించడం, వాళ్ళని ట్రీట్ చేయడం వల్ల మేబీ ఆ అనుబంధం అప్పటి నుంచి ఉండడం వల్ల ఆయన మాకు ఈ సభ ఏర్పరిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మాకు న్యూరో విభాగంలో మా కొలీగ్గా చేశారు. ఆయనేమో అవరు ప్రెస్టీజియస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో న్యూరాలజీలో స్పెషల్ క్వాలిఫికేషన్ డిఎం న్యూరాలజీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్వీస్లో జాయిన్ అయిపోయి అప్పటి నుంచి కూడా వేరియస్ కెపాసిటీస్లో ఆయన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్ కింద చేశారు. అన్నిటికన్నా ముఖ్యమైనది మా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎక్కడైతే ఆయన పుట్టాడో, ఎక్కడైతే ఆయన చదివాడో వాటికే ప్రిన్సిపాల్గా అవడం చాలా అదృష్టం. డాక్టర్ బుచ్చిరాజు గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే విశాఖపట్నంలో సేవ చేస్తూ చాలా పై చదువులకు బయటికి వెళ్ళినా సరే చివరికి వచ్చి విశాఖపట్నంలో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడే గవర్నమెంట్లో జాయిన్ అయ్యి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా అయ్యారు. అలాగే 100 సంవత్సరాల సెంచరీ టైంలో కూడా, సెంచరీ సెలబ్రేషన్ టైంలో కూడా ఆయన ఇక్కడ ఉండటం, అలాగే న్యూరో విభాగానికి ఆయన చేసిన సేవలు ఎవరు మర్చిపోలేం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వ్యవహారికం, ఆధ్యాత్మికతం రెండింటిని సమానంగా నిర్వహించుకోవాలని పరిపూర్ణానంద స్వామీజీ ప్రవచించారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో సాధన రహస్యం అనే అంశంపై స్వామీజీ 3వ రోజు ప్రవచనం చేశారు. ఆధ్యాత్మిక శక్తి మనలో దక్షత పెరిగి ఉన్న స్థాయికి చేరుకుంటామని ఉద్బోధించారు. పరిస్థితులు ఎలా ఉన్నా మన ప్రవర్తన మన అధీనంలోనే ఉండాలన్నారు. మన మనసు, ప్రవర్తన మన అధీనంలో ఉండాలంటే అది కేవలం ఆధ్యాత్మికత పరిణతి వల్లనే కలుగుతుందని అన్నారు. కావున ప్రతి మనిషి ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనకు కేటాయించాలన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందని పరిపూర్ణానంద స్వామీజీ ప్రబోధించారు. అశేష సంఖ్యలో ప్రజలు హాజరై పరిపూర్ణానంద స్వామీజీ ప్రవచనాలను ఆలకించారు. ఈవెన్ జెనెటికల్ గా కూడా జీనోమ్ థియరీలో కూడా వాళ్ళు అంటారు, జెనెటికల్ గా ఒక బిడ్డకి, ట్విన్స్ పుట్టినటువంటి బిడ్డల్లో ఒక బిడ్డకి కొన్ని డౌన్లోడ్ అవుతాయి, అదే అంశం ఇక్కడ డౌన్లోడ్ అవ్వాలని లేదు. అందుకనే ట్విన్స్ పుట్టినప్పుడు 2 ఆడపిల్లలు పుట్టచ్చు, 2 మగపిల్లలు పుట్టచ్చు, ఒక మగ. ఇది ఎందుకు ఈరోజు నేను మీకు చెప్తున్నానంటే, ఇందులో ఆకాశము అనేటువంటిది ఇట్స్ ఎ సింపుల్ ఎలిమెంట్, ఒక కాన్సెప్చువల్, ఒక నోషనల్. అర్థమైందా? దిస్ ఈస్ కంప్లీట్లీ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్. బోండాలు, ఇడ్లీలు, దోశలు అన్ని లోపలికి వేస్తున్నాం, కానీ ఆ బోండాలు, ఇడ్లీలు, దోశలే కనపడుతున్నాయి అనుకోండి, మనల్ని ఎవరైనా ఆకలిస్తే మనల్ని పిక్కు తింటారు. కాబట్టి ఇది ఏమైపోతుంది, మనం తిన్నవన్నీ మయం అంటే లోపలికి వెళ్ళి మారిపోతుంది. అయితే చాలా జాగ్రత్తగా వినండి, ఎంత గొప్ప అనాలిసిస్ చేశారో మన వాళ్ళు. మనం అన్నం లోపల వేస్తే ఏమైపోతుంది మనకు తెలియట్లేదు, మనం వేసేస్తున్నాము కానీ ఏమవుతుందో తెలియదు. ఈ లోపలికి వెళ్ళి పడిపోయిన అన్నము 2గా మారుతుంది. 1 బలం, 2 మలం. ఏమవుతుంది? 1 బలం, 2 మలం. ఇప్పుడు మన నేచర్, గొప్ప నేచర్, లోపల ప్రకృతి ఎంత ధర్మం చేస్తుందనంటే, మలాన్ని అట్టి పెట్టుకుని బలాన్ని బయటికి తోసింది అనుకోండి, చిట్టిపంతులు గారి దగ్గరికి వెళ్ళి అడ్మిట్ అవ్వాలి. దళిత నేతలు, దళిత అధికారులపై కుటుంబ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ విభాగం నేతలు మండిపడ్డారు. మద్దెలపాలెంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఎస్సీసెల్ నేతలు బోని శివరామకృష్ణ, మంచ మల్లేశ్వరి,
కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దళిత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు. సునీల్ కుమార్ తన సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్తే కూటమి నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. నిజాయితీగా విధులు నిర్వహించిన ఐపీఎస్ అధికారిని వేధించడం తగదన్నారు. దళితుల పట్ల కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. దళిత అధికారుల పట్ల వేధింపు చర్యలకు స్వస్తి పలకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని దళితులంతా ఏకమై చంద్రబాబుకు తగిన గుణపటం చెబుతామని వైసీపీ నేతలు శివరామకృష్ణ, మల్లేశ్వరి అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయంగా పరిపాలిస్తుందంటే ఈ గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా అమలుపరచుకుంటా రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, గ్రామ వాలంటీర్ అని, గ్రామ సచివాలయం అని నేరుగా ప్రజలకి నవరత్నాలు, ప్రజల కోసమే నేను ప్రజానాయకుడిని, నేను ప్రథమ పౌరుణ్ణి, నేను సీఎం కాదు పెద్ద కూలి వాడిని అనేసి నేరుగా ప్రజల దగ్గరికే ప్రతి ఒక్క పథకం, అమ్మఒడి కానీ, విద్య, ఎవ్రీథింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి నేనే ప్రజలకు సేవ చేస్తున్నాననే ఒక ప్రజల్లో మంచి భావం ఉంది. ఈ రోజు 6 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నా ఆడపడుచులని బస్సు ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు అన్నారు, ఒక్క సిలిండర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అట కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, మేము కట్టే ట్యాక్స్లు మీ రాజారెడ్డిదా మీద అని పవన్ కళ్యాణ్ మాట ఎంత తప్పు. అలాగే నేను ఒక దళిత బిడ్డగా నేను నేరుగా అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, నారా చంద్రబాబు నాయుడు గాని, అయ్యా మా ఎస్సీలుగా పుట్టడం మేము తప్పు చేశామా? అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, సునీల్ కుమార్ ఐపీఎస్, ఆయన ఎందుకు మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి అరెస్టులు, లేకపోతే ఇబ్బంది పెట్టడాలు, లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు, ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి, దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా, మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా, ఎంక్వైరీకి ఒక కమిటీని వేయాలా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపదెబ్బగా త్వరలో మీరు దీని యొక్క పర్యావసారణం ఏంటి అనేది గమనిస్తారు. దక్షిణ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న కొంతమంది కార్యకర్తల ఇంటికి వైసీపీ శ్రేణులతో కలిసి వెళ్లి రోగి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి భరోసా కల్పించి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలను తన సమస్యలుగా భావిస్తూ వారికి ఆపన్న హస్తం అందిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో పేదలకు అండగా నిలిచే పథకాలు నేడు కూటమి ప్రభుత్వంలో ఎండమావులుగా మారాయని వాసుపల్లి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి రామానంద్, వైఎస్ఆర్సీపీ విశాఖ బీసీసీఎల్ అధ్యక్షులు సనపల రవీందర్ భరత్, 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, 30వ వార్డు అధ్యక్షులు దశమంతుల మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతం కావడం పట్ల విశాఖ జిల్లా సిటీ వైడ్ వెంకటేష్ అండ్ రానా ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. దీంతో అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సిటీ వైడ్ వెంకటేష్ అండ్ రానా ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు భాస్కర్, గంటా శ్రీనిబాబు, వెంకటేష్ బాబు మాట్లాడారు. 50 రోజుల సినిమా విజయోత్సవం పురస్కరించుకుని లీలామహల్ థియేటర్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు. ఈ విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో కేక్ కట్ చేశారు. ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ నేతలు శంకర్రావు, వేణుబాబు, మోహన్ బాబు, మన్యాల శ్రీను, గణేష్, కృష్ణ, పిల్లి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మొన్న సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో అత్యధికమైన ప్రజాదరణ పొంది అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ గారికి వయసు మీద పడిన యువకులతో పోటీ పడే విధంగా చిత్రం వసూల్లో మాత్రం నెంబర్ 1 స్థానంలో సంక్రాంతికి వస్తున్నామని చెప్పి
ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క వెంకటేష్ గారి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అర్ధశత దినోత్సవ వేడుకలకి అందరూ హాజరవడం జరిగింది. ఈరోజు వెంకటేష్ గారు ఒక యువ హీరోలతో పోటీ పడుతూ యువ హీరోలకి ఏ రకమైన ప్రజాదరణ పొంది ఏ రకమైన కలెక్షన్స్ వసూలు చేస్తాయో దానికి మించి ఈరోజు నిర్మాతకి అత్యధిక వసూలు చేసి రిలీజ్ ముందే చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అని పెట్టి వదిలేస్తున్నారు. 50 days ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్లో గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్కడ చేయలేదు. ఇంత సెలబ్రేట్గా ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులందరినీ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అందరికంటే ఎక్కువ హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందం మనం సక్సెస్ కొట్టాం. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా. ప్రత్యేకంగా అనిల్ రావుపూడి గారు అన్ని వర్గాలని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పక్క హాస్యం పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు. అలాగే హీరోని హీరోయిన్ని అలాగే మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూపించి ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు. 300 కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి ప్రకటించారు. ఈ మధ్యకాలంలో 50 రోజులు లాంటి సినిమాలు లేవు. కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని వర్గాలలాగే కుదేలైపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి క్రేజ్ తగ్గకుండా థియేటర్లో 50 రోజులు ఈ సినిమా ప్రదర్శించాలంటే వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీకు తెలియదు ఇప్పుడు ఈ సినిమా 300 కోట్లు దాటి మా బ్యానర్కి అతి ఎక్కువ షేర్ వసూలు చేసిన గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలబడ్డదండి ఇప్పటివరకు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఘోర పరాజయం చవిచూశారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తొలి ఫలితం ఉత్తరాంధ్ర నుంచి సోమవారం రాత్రి వెలువడింది. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ బలపరిచిన గాదె శ్రీనివాసనాయుడు గెలుపొందారు. గతంలో ఈయన 2 సార్లు వరుసగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో గాదె హ్యాట్రిక్ సాధించారు. సార్వత్రిక ఎన్నికల తరహాలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా హోరాహోరీగా జరిగాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీనివాసనాయుడు తన సమీప కూటమి అభ్యర్థి అయిన రఘువర్మ కంటే 331 ఓట్లకు పైగా ఆధిక్యతలో సాధించారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీనివాసులు నాయుడు విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా తాను విజయం సాధించానన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై నిర్విరామంగా పోరాడతామన్నారు. ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఈరోజు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయిన ప్రక్రియ దాదాపు 8 గంటలు సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో గాదే శ్రీనివాసనాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకైతే ఈసీ వారు ఒక పర్మిషన్ తీసుకుని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనము 8:30 కల్లా పూర్తి అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది. పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు 10 మంది బరిలో ఉండేవారు. ఎన్నికల్లో 92.4% పైన ఓట్లు నమోదైనాయి. దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ శాతం రావడానికి అనుకూలంగా మనతో పాటు కలిసి పనిచేసిన పాత్రిక సోదరిమార్లందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతం కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, మరి అందరికీ అందుబాటులో ఉంటానని, ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే ధ్యేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు.
నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన సారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆంతరాల దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దిశ యాప్ దిశ చట్టంపై మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలపై విరుచుకుపడిన హోంమంత్రి వంగలపూడి అనిత. చట్టబద్ధత లేని చట్టం యాప్లతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని ధ్వజం. అసెంబ్లీ వేదికగా గత వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీలపై మండిపడ్డ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. వైసీపీ మద్యం పాలసీలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓటమిపై ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ఓటమికి ప్రభుత్వ పనితీరే నిదర్శనమని ఎద్దేవా. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మపై గెలుపు పొందిన గాజు శ్రీనివాసరావు నాయుడు. ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా నిరంతరం పోరాడతానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వీడియోస్ న్యూస్. నమస్తే.